లైన్ స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది మరణం లేదు, స్త్రీ లేనిది సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేనిది అసలు సృష్టే లేదు అని బాలయ్య సారు సూపర్గా చెప్తాడులే డైలాగు. అది నిజమే కదా నుల్లా. కానీ గీడ ఒక పెద్ద పదవి ఉన్న హెచ్సిఏ మహిళా క్రికెటర్ల కోచ్ నిర్వాకం చూడుర్రి ఎట్లున్నదో. లెక్క తయారైతే ఏంది ప్రయోజనం చెప్పుర్రి. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా వారి నువ్వు అంటారా? ఇంకెవరు? హెచ్సిఏ మహిళా క్రికెటర్ల కోచ్ జయసింహ గురించి. ఆయన ఏం చేసిండు అని అమాయకంగా అడుగుతుర్రా ఎట్లా? ఇగో చూడుర్రి మీరే. వామని చేతుల మందు బాటిల్ పట్టుకొని తాగుకుంటా ఆడున్న మహిళా క్రికెటర్లతోని బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. తాగుకుంటా క్రికెటర్లతోని వంకర టింకరగా మాట్లాడుతుండంట. జయసింహకు అడ్డు చెప్పకుండా పూర్ణిమారావు అనేట ఆమె ఎంకరేజ్ చేసిందట. 4 రోజుల కిందట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మహిళా క్రికెటర్లు ఈ ముచ్చట మీద ఫిర్యాదు కూడా చేసిర్రట. వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ల డిమాండ్ చేసిర్రట. ఫిర్యాదు చేసి 4 దినాలైనా కూడా ఇప్పటిదాకా కోచ్ పూర్ణిమారావు మీద చర్యలు తీసుకోకపోవడంతోనే మహిళా క్రికెటర్లు గరమయ్యారట. ఇక మహిళా క్రికెటర్ల ఫిర్యాదు మీద హెచ్సిఏ విచారణకు ఆదేశించిందటనుల్లా. అయితే కోచ్ జయసింహ తన మీద వచ్చిన ఆరోపణలు ఖండించుకుంటా నా మీద కావాలనే అట్లా చెప్తున్నారు, నేను సక్కం పూసని అని చెప్పిండట. ఇక దొంగ దొరకకుండా ఉంటాడు. ఎమ్మడేగా మందు తాగే వీడియోలు చూపెట్టిరట. ఇక ఈ ముచ్చట చూసిన హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సారు కోచ్ పదవికి వెళ్లి ఎమ్మడే తప్పుకోవాలని ఆదేశాలు పంపిండట. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. మహిళా కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తున్నా. ఇక విచారణ ముగిసేదాకా జయసింహను తప్పిస్తున్నాము. ఈ ఘటన మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాము. మహిళా క్రికెటర్ల మీద వేధింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిండు సారు. మహిళా క్రికెటర్లకు హెచ్సిఏ ఎప్పుడూ అండగా ఉంటదని అన్నాడు సారు. ఇగో ఆ సారే మాట్లాడతాడంట. ఇనూరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సిఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే హెచ్సిఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సిఏల నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని, హెచ్సిఏ ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో, గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి చర్యల వల్ల హెచ్సిఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తానని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇన్నారా? మంచిగా చెప్పిరు సారు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వాళ్ళకుంటే మంచి మంచి విజయాలు సాధిస్తారు. ఇంతకు ముందు ఆడోళ్ళు బ్యాటు పట్టుకుంటే అబ్బాయిలు ఎమ్మడే నువ్వెందుకు పట్టుకున్నావే గా బ్యాటు గా బాలు అనే కాడికెళ్ళి ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతున్నారు ఆడోళ్ళు. అసువంటోళ్ళని ఎంకరేజ్ చేసి మన దేశంలో ఆడోళ్ళు కూడా క్రికెట్ ఆట ఆడతారు అని చెప్పాల్సింది పోయి ఆ మహిళా క్రికెటర్ల మీద అసభ్యకరంగా మాట్లాడతావా? వాళ్ళతోనట్లా ప్రవర్తిస్తుంటే మీ ఇంట్లో ఆడోళ్ళు గుర్తు రాలేదా జయసింహ సారు? ఏందో ఏమో